పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు దోషులుగా తీర్చింది. వీరిద్దరికీ 17 సంవత్సరాల కారాగార శిక్షణ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే వీరిద్దరికీ 1.64 కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపింది. ఈ తీర్పు ఇమ్రాన్ ఖాన్ ఆయన పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే 14 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ తీర్పుతో ఇక ఆయన జీవితకాలం అంతా జైలులో గడపాల్సిన పరిస్థితి తలెత్తినట్లయింది. తోషాఖానా కేసు 2021 నాటిది. సౌదీ ప్రభుత్వం నుంచి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం ఇమ్రాన్ దంపతులు దుర్వినియోగం చేసేశారన్న ఆరోపణలున్నాయి. ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ నిబంధనలు ఉల్లంఘించారని దర్యాప్తులో తేలింది. కోర్టు దీనిని ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, మోసపూరితం, అత్యంత అవినీతిమయమైన చర్యగా పేర్కొంది.